గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 50,000 రూపాయలు లంచం తీసుకొని కాంగ్రెస్ కార్యకర్తలకే అప్పజెప్పే పరిస్థితి ఇవాళ ఇందిరమ్మ కమిటీ చేస్తూ ఉంది. అంతేకాకుండా ఎవరైతే ఇల్లు ఉందో వాళ్ళకే మంజూరు చేశారు. వాళ్ళు మేము ఇల్లు కట్టమని రాసిస్తున్నారు. మేము ఇల్లు మాకు ఉన్నది, మేము ఇల్లు కట్టుకోమని రాసిస్తే బలవంతంగా వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం చేసి నిజమైనటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెడుతున్నారు. నిజంగా సాచురేషన్ మోడ్లో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, దమ్ముంటే, నిజంగా మీకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి ఆలోచన నిజంగానే ఉంటే ఖచ్చితంగా అర్హులైనటువంటి నిరుపేదలు ఇల్లు లేనటువంటి వాళ్ళను గుర్తించిన లిస్టు ఉంది మీ దగ్గర, ప్రభుత్వం దగ్గర, వాళ్లకు దీన్ని అందజేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. దీంతో పాటుగా మరి కాంగ్రెస్ నాయకులు చాలా అంశాలు రకరకాలుగా రోజుకొక అంశాన్ని, తప్పుడు అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ నోటికి ఎటు పడితే అటే, ఏదొస్తే గదే మాట్లాడేటువంటి పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వాస్తవంగా బీజేపీ బీఆర్ఎస్ కలిసే ఉంది. బీజేపీ మొన్న హరీష్ రావు గారితో మంతనాలు జరిగినాయి. ఈటలతో హరీష్ రావు గారితో మంతనాలు కూడా చేసిండ్రు. ఒక ప్రైవేట్లో అని ఓ తెలివి లేని దద్దమ్మ, అవగాహన లేనటువంటి కొంతమంది కాంగ్రెస్ లీడర్లు మాట్లాడుతూ ఉన్నారు. నీకు ఎవరు చెప్పిరా? నువ్వేమన్నా చూసినావా? నువ్వు ఆన్నే ఉన్నావా? నీకు తెలిసేనా? మరి ఏం మాట్లాడుతున్నావో అవగాహన లేనటువంటి ఇవాళ కాంగ్రెస్ నాయకులు మీ నిజాలు బట్టబయలు చేసేటువంటి సందర్భం దగ్గరలోనే ఉంది. మీ చీకటి భాగవతం ఇదే కరీంనగర్ జిల్లాలో 2019 పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరితో కలిసి బీఆర్ఎస్ను ఓడగొట్టే ప్రయత్నం చేసిండ్రు ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పటి వరకు కూడా జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డి ఏమో మరి చోటేమియా బడే బియ్యం అని అక్కడ మోదీతో మంచిగా కలిసి దోస్తాను చేస్తాడు. అరే నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తాను. ఇక్కడనేమో ఇదే బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు లొల్లి పెట్టుకున్నట్టు యాక్షన్లు, డ్రామాలు చేస్తారు. బీజేపీ నికార్స్ అయినటువంటి మరి ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళకి ఏ పొత్తులతో కానీ ఏ రకమైనటువంటి సంబంధం లేదు. తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ కోసం కేసీఆర్ గారు సావు నోట్లకు పోయి తెచ్చిన తెలంగాణ దేశానికి ఒక రోల్ మోడల్ ఉన్నటువంటి పరిపాలన అందించినటువంటి పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ చేతిలో ఈ తెలంగాణ ప్రజలు, రైతాంగం, మహిళలు, విద్యార్థులు అన్ని రంగాలు కూడా మోసపోయినటువంటి పరిస్థితి జరిగింది. మళ్ళీ కేసీఆర్ గారే ఈ తెలంగాణకి శ్రీరామ రక్ష. కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే ఇవాళ మరి తెలంగాణ మళ్ళీ బాగుపడుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. కొంతమంది నాయకులు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, ఓ మా నాయకుడు, మా సీఎం చక్కని పూస, మావుని జైల్లో పెట్టిర్రు, కేసీఆర్ గారు ఆనాడు కుట్రబాన్ని అని చెప్పి ఓ నాయకుడు మాట్లాడాడు. చక్కని పూస అయితే ఓటుకు నోటు దొంగ కేసులో ఎందుకు ఇరుక్కపోయాడు? ఆయన ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి, జై తెలంగాణ అన్నటువంటి వ్యక్తి, ఆయన దొంగ. ఆ దొంగలో రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి దొంగను ఆనాడు చట్టం తన పని తను చేసింది. మరి కేసీఆర్ గారు పగబట్టి చేసిందని మనసులో పెట్టుకొని ఇవాళ అంత పెద్ద మంచి తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని నానా కేసులు పెట్టి, అటు కేటీఆర్ మీద గారి మీద కూడా ఏసీపీ దాడులు చేపించి ఈ ఫార్ములా కేసు, ఆ ఫార్ములా కేసు, ఫోన్ టాపిక్ కేసు, ఏదైనా నిలబడే కేసులేనా అవి? అనవసరమైనటువంటి ఈయన కక్షపూరితమైనటువంటి, కుట్రపూరితమైనటువంటి ఇవాళ కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద అనేక కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి ఓటుకు నోటు దొంగ చేస్తున్నటువంటి పనిని ఇవాళ ప్రజలందరూ కూడా గ్రహించారు. అటువంటి ఓటుకు నోటు దొంగ కేసులో ఇరుక్కున్న ఈయన చాలా చక్కని పూస, ఈయన చాలా మంచిగా నీతిగా పనిచేస్తాడు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేశారు.
వాళ్ళ మామనే వాళ్ళ పిల్లనిచ్చిన మామనే 94,000 కోట్ల ప్రాజెక్టుని 1,00,000 కోట్ల అవినీతి ఎట్లయితుందని వాళ్ళ మామ అంటే సిగ్గు కూడా లేదు కాంగ్రెస్ వాళ్ళకు. ముఖ్యమంత్రి గారు మీ మామను చూసి రేవంత్ రెడ్డి గారు నేర్చుకోండి కొద్దిగా. మీ మామకు తెలిసినటువంటి మీ మామకు ఉన్న జ్ఞానం కూడా రేవంత్ రెడ్డి గారికి లేదు. ఆయన కన్నా తెలిసింది పెద్ద మనిషికి. ఆయన దగ్గర పోతే ఆయన చెప్తాడు విను. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అసలు ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క చిన్న మేడిగడ్డ, ఒక పిల్లర్ 2 పిల్లర్లు జర్ర పర్రె పెడితే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని. మీరు చొప్పదండి కాన్స్టిట్యున్సీకి రావాలి కాంగ్రెస్ నాయకులు. ఒకసారి మా దగ్గరికి వద్దాం. నంది పంపుల ద్వారా కన్నెపల్లి ద్వారా ఆ కాళేశ్వరం నీళ్లు గాయత్రి పంప్ హౌస్కి వస్తాయి. గాయత్రి నుంచి మిడుమానేరుకి పోతాయి. మిడుమానేరు నుంచి రంగనాయక సాగర్, అన్నపూర్ణ, మల్లన్న సాగర్, కొండపోచమ్మ, ఇవాళ బసవాపూరు, ఇవాళ మీరు మొన్న కొబ్బరికాయ కొట్టొచ్చినటువంటి గంధమల్ల దాకా ఈ కాళేశ్వరం నీళ్ళే పోతాయి. ఇది కూడా తెలియనటువంటి కాంగ్రెస్ సన్యాసులు ఇంకెన్ని రోజులు మన హరీష్ రావు గారు ఇంత మంచిగా పవర్ ప్రజెంటేషన్ చేశారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.